సో అప్పుడు చౌదరిగూడ అట్లక్సుందరికి వెళ్ళినప్పుడు నరసింహ నాకు ఎందుకో అందరు అబ్బాయిలా కనిపించలేదు. ఇప్పటివరకు ఏంటి అబ్బాయి ఇప్పుడు వీడి కాంబినేషన్ అంటే ఇప్పుడు వీడు వచ్చి సొల్లేస్తాడు మనతో, మనం కాసేపు ఓకే నవ్వుతూ మాట్లాడాలి ఓకే అని నేను ప్రిపేర్ అయి ఉన్నా. అబ్బాయి అసలు కనీసం నన్ను పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. ఈ డైరెక్టర్ వచ్చి చెప్పారనమాట, ఈ అమ్మాయి చేస్తుంది మీకు ఆపోజిట్ పేర్ రోల్ అని. అవునా ఓకే హలో అంతే అయిపోయింది. అప్పుడు నేను ఫస్ట్ అనుకున్నా ఓహో ఈ అబ్బాయి ఏదో డిఫరెంట్గా ఉన్నాడు. అమ్మాయిలు ఎప్పుడు అంతే కదా, ఎవరు డిఫరెంట్గా ఉంటారు వాళ్ళ వైపుకే వెళ్తారు. సో అట్లా నేను అతనితో ఫస్ట్ నేనే వెళ్ళి మాట్లాడా అనమాట. సో నేను శ్యామలా అండి, అప్పటికి తను కల్కాంది, చంద్రముఖి చాలా సీరియల్స్ చేస్తున్నాడు, మనసు చూడతారమా. సో నేను ఊర్లో అబ్బాయి సీరియల్స్ చూసేదాన్ని. సో అందుకని నేను వెళ్ళి మాట్లాడాను, నేను మీ ఫ్యాన్, నేను చూసేదాన్ని సీరియల్, మీరు చాలా బాగుంటారు, చాలా తెల్లగా ఉంటారు అక్కడ పడిపోయాడు అట్లా చెప్పేదాన్ని అనమాట. అబ్బాయి నన్ను ఒక ఇన్నోసెంట్ గా చూసాడు, అసలు ఎక్కడి నుంచి అన్న టైప్ లో. ఇంకా ఏమనుకున్నాడేమో, అప్పటి నుంచి బాగా మాట్లాడేవాడు నాతో. ఇంకా ఆ అబ్బాయి కార్లోనే ఇంటికి వచ్చేదాన్ని. ప్రొడక్షన్ వెహికల్ అంటే మళ్ళీ ఊరంతా తిప్పి ఇంట్లో దింపేసరికి 12-1 గంట అవుతుంది, కష్టం లేని ఇంకా ఆ అబ్బాయి అయిపోగానే ఇంకా అబ్బాయితో పాటు నేనే వచ్చేదాన్ని. సో ఆ వచ్చే జర్నీలో మాట్లాడుకోవడం, సో ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం. బట్ ఫస్ట్ నీ మ్యారేజ్ అంటే మమ్మీ అపోజ్ చేశారు కదా? మమ్మీ అపోజ్ చేశారు. అంటే ఏంటి రీజన్ ఏంటి, ఎందుకు కన్విన్స్ చేయలేకపోయావు? ఫస్ట్ ఇంటర్ క్యాస్ట్, మేము బ్రాహ్మణ్స్, వాళ్ళు రెడ్డీస్. మా అమ్మకి రెడ్డి అబ్బాయిలు అంటే సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి టైప్లో ఫ్యాక్షన్ టైప్లో ఉంటారు. సో కష్టం, వాళ్ళకి చాలా కోపాలు ఎక్కువ ఉంటాయి, నువ్వు అసలు తట్టుకోలేవు, మనకు ఊహ అంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అసలు నువ్వు అలాంటి అబ్బాయితో ఎలా వేగుతావు అసలు, అది ఇది అని చెప్పి మా అమ్మ ఫస్ట్ రెడ్డి అనగానే అసలు వద్దు అని చెప్పేసి, కాదమ్మా ఈ అబ్బాయి అలా కాదమ్మా, మంచోడమ్మా, అదమ్మా ఇదమ్మా అంటే సరే ఇంటికి రమ్మని మాట్లాడతాను అని. ఇంటికి వచ్చాడు. అప్పటికి మా అమ్మ మా ఇంట్లో ఒక పెద్ద గ్యాంగ్ని రెడీ చేసింది, మా బావల్ని, మా బాబాయిల్ని, మామయ్యల్ని అందరినీ కూర్చోపెట్టి, ఆ అబ్బాయి పాపం మామూలుగానే కొత్తగా వస్తున్నాడు మా ఇంటికి, ఎప్పుడు రాలేదు. ఇంకెందుకమ్మా భయపడతావు అంటే, లేదు అందరు మాట్లాడాలి కదా, ఎందుకంటే ఫాదర్ లేరు. సో డెసిషన్ మేకింగ్ అందరు కలిసి తీసుకోవాలి మా ఇంట్లో. మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్పారు, అప్పటికి మా అత్తయ్య అమెరికాలో ఉన్నారు, ఇక్కడ లేరు, మీ పేరెంట్స్ని పిలిపించండి మాట్లాడతాము అన్నారు. మా పేరెంట్స్ ఇక్కడ లేరండి, మా చెల్లికి డెలివరీ టైము, యూఎస్ వెళ్ళారు, ఇక్కడ లేరు అని చెప్పాడు. చెప్తే వాళ్ళకి ఏంటో నమ్మబుద్ధి కాల, మీకు కావాలంటే ఫోన్లో మాట్లాడిస్తాను అన్నాడు. ఆ ఫోన్లో ఎవరితో అన్నా మాట్లాడించవచ్చు, మీ వాళ్ళు చాలా అబ్బో అసలు తెలుగు సినిమా చూసి పాడైపోయిన వాళ్ళల్లో ఆర్టిస్ట్ అయితే నువ్వు నీతోనే ఒక సినిమా చేయించినట్టున్నారు కదా, ఇదంతా అసలు మామూలుగా కాదు. అసలు ఎవరితోనే మాట్లాడించవచ్చు ఫోన్లో, నువ్వు మీ మదర్తోనే మాట్లాడిస్తున్నాను నమ్మకం ఏంటి మాకు, పోనీ మా చెల్లితో మాట్లాడిస్తా, అవసరం లేదు, ఉంటే ఇక్కడికి రమ్మను, లేదంటే లేదండి అమెరికాలో ఉన్నారు, వచ్చిన తర్వాత వస్తారండి అంటే, సరే అప్పటిదాకా ఈ పెళ్లి మ్యాటర్ మర్చిపోండి, మీరు అసలు మర్చిపోండి, మేమే 2 years తర్వాత కూడా మీరు ఇలా కలిసి ఉంటే మేమే పెళ్లి చేస్తాము అని చెప్పేసి అన్నారు. నాకేంటి ఒకవేళ 2 years తర్వాత వీళ్ళు చేయకపోతే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి పెళ్లి చేసేస్తే, అవును. సో అందుకని ఇంకా నేనేం చేశాను, లేదు మా వాళ్ళు చెప్పేది. షూటింగ్ ఈ స్టోరీ అయిన తర్వాత ఇక్కడ షూటింగ్ దగ్గర నుంచి జంపా? నువ్వు జంప్ కాదు, షూటింగ్ దగ్గర నుంచి నన్ను జంప్ చేద్దామని మా అమ్మ ప్లాన్ చేసి, షూటింగ్ దగ్గర నుంచి నన్ను తీసుకుని వెళ్ళిపోదామని మా బావ మా అమ్మ ప్లాన్ చేశారు. ఓ వాళ్ళు నీతో తీసుకెళ్ళిపోదామని డైరెక్టర్ గారికి చెప్పేశారు. అభిషేకం షూటింగ్ లో ఉన్నప్పుడు సో డైరెక్టర్ గారికి చెప్పేశారు, అందరికి చెప్పేశారు, తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేశారు. నాకు తెలియదు. సో కరెక్ట్గా నాకు కొద్దిసేపు తెలుస్తుంది కదా, ఇంకా నాకు తెలిసింది అనమాట, వెళ్ళిపోతున్నాము, ఇంక ఇంటికి వెళ్ళే క్వశ్చన్ లేదు, ఇటు నుంచి ఇటే జంప్ అని చెప్పి. ఇంకా నాకు భయం వేసింది, నా ఫోన్ తీసేసుకున్నారు నా దగ్గర నుంచి, నాకు కమ్యూనికేషన్ లేదు, ఆ అబ్బాయికి ఫోన్ చేద్దామంటే లేదు, ఏమీ లేదు. అప్పుడు యాక్చువల్గా హరితేజ ఫోన్లోంచి ఆయనకు ఫోన్ చేసావు కదా. నిజంగా నేను ఇప్పటికీ మర్చిపోను తెలుసా, ఆ పిల్ల కూడా ఎప్పుడు కనిపించినప్పుడల్లా చెప్తాను, అమ్మో నాకు భయం వేసింది, వాళ్ళ అమ్మ వచ్చి నన్ను ఎక్కడ కొడుతుంది. హరితేజ ఫోన్ తీసుకుని ఆయనకు ఫోన్ చేస్తే, అంటే నువ్వు ఫోన్ తీసుకున్న విషయం కూడా నాకు తెలియదు పాపం. లేదు దేనికి తీసుకున్నాను తెలియదు, నేను కాల్ చేసుకుని ఇస్తాను ఏంటంటే సరే అని ఇచ్చింది పాపం. ఇంత సీరియస్ మ్యాటర్ తెలియదు. ఇంకా మా ఆయనకి ఫోన్ చేస్తే మా ఆయన ఏం చేశాడు, తను రాకుండా ప్రొడక్షన్ మేనేజర్ని పంపించాడు, వంశీ గారు అని చెప్పి ప్రొడక్షన్ మేనేజర్ని పంపించాడు అనమాట. ఆయన ఏంటంటే ఇంకా మా ఆయనకి జిగిరి దోస్త్ అనమాట. ఇంకొచ్చేసి అసలు ఎవరు తీసుకెళ్తారు, అసలు శ్యామలని ఎక్కడికి తీసుకెళ్తారు, అది మా బావ అడ్డుపడ్డాడు.
మా బావని కొట్టాడు, మా బావ అతన్ని కొట్టాడు. ఇదంతా లొకేషన్ లో మా అమ్మ నన్ను కొట్టింది. అసలు ఒక పెద్ద సినిమా సీన్ లాగా జరిగింది అనమాట. సో ఇంకా అప్పుడు అక్కడ నుంచి మా అమ్మ సరే నువ్వు చావు అని చెప్పి ఆమె వెళ్ళిపోయాం ఇంటికి వచ్చి. నేను షూటింగ్ నుంచి ఇంటికి వచ్చేసరికి మా ఇంట్లో నేను కొనుక్కున్న బట్టలు, నేను కొన్న వస్తువులు తప్ప మొత్తం అన్ని ఏమీ లేవు. మొత్తం ప్యాక్ చేసుకుని తాళం కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఇంకా నాకు భయం వేసి ఇంకా తినకు ఫోన్ చేస్తే తీసుకెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టి నన్ను ఇంకా ఒక 1 year వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా. నేను పెంచాడు అనమాట అక్కడ. ఒక 1 year నన్ను అడాప్ట్ చేసుకున్నాడు. సో ఎందుకంటే అప్పుడు నేను అండర్ ఏజ్ యాక్చువల్గా. సో 18 జస్ట్ వచ్చింది, కంప్లీట్ అవ్వలేదు. మమ్మీ వెళ్ళి కేసు పెట్టుంటే అయిపోయేది పాప. నిజంగానే మా అమ్మ ఎందుకు పెట్టలేదు, తట్టు ఉండదు పాప. పోనీలే మంచిగా జరిగింది. సో 18 years కంప్లీట్ అవ్వలే ఇంకా. సో అప్పుడు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఆ గ్యాప్ లో ఎప్పుడైనా మళ్ళీ మీ మదర్ తో మాట్లాడడానికి చాలా సార్లు మాట్లాడడానికి ట్రై చేశాను. ఊరు వెళ్ళడానికి ట్రై చేశాను. ఊరు వెళ్ళినా తలుపులు తీసేది కాదు, కాల్స్ లిఫ్ట్ చేసేది కాదు. చాలా మా అమ్మ చాలా మొండిది, తనకి నచ్చలేదు అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు యాక్చువల్గా మీ మదర్. నాకు తెలుసు కదా పర్సనల్ గా, చాలా స్ట్రిక్ట్. సో ఇంకా మన పప్పులేం ఉడకలేదు. మరి ఇప్పుడు ఓకే అయిపోయినట్టు ఇప్పుడు అంతా ఓకే. సో ఆల్మోస్ట్ నా పెళ్ళైన 2 years తర్వాతే ఓకే కొంచెం తెలిసింది. బాగా చూసుకుంటున్నాడు. ఈ టీవీ ఇంటర్వ్యూల ద్వారానే చూసి ఓకే వీళ్ళిద్దరు బాగున్నారు అని చూసి ఇంకా నేను ఎప్పుడు ట్రైల్ చేస్తూ ఉంటాను కాల్స్. ఆ రోజు లిఫ్ట్ చేసింది ఒక 5 day లిఫ్ట్ చేసి సరే వచ్చి చూసి ఓకే అంతా సెట్ అయింది అనుకుని ఇంక ఇప్పుడు అన్ని నార్మల్. లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్